వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఏపీలో రాజకీయం రంగులు మారుస్తుంది. చివరి నిమిషంలో అభ్యర్థుల సీట్ల మార్పు కూటమిలో కలకలం రేపుతూ ఉంది. అనపర్తి సీటు విషయంలో కూడా నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారన్న నిర్ణయంతో బీజేపీ నేతల్లో అయితే అయోమయం నెలకొంది. కూటమిలో అసంతృప్తికి పెరుగుతుందా అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. ఇక ఇదే విషయం సంబంధించి మరింత మనతో మాట్లాడేందుకు కోళ్ళ నాగేశ్వరరావు గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే దుద్దికుంట వెంకటేశ్వరరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోళ్ళ నాగేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే అండి. స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, విజయ్ గారికి, అందరికి కూడా మీ ప్రేక్షకులకి. సార్, ఏపీలో రాజకీయం రంగులు మారుస్తుంది అనుకోవాలా? చివరి నిమిషంలో కండువాలు మార్చి పోటీకి దిగుతున్నారు. దీంతో కూటమిలో కొంత అసంతృప్తి ఉందనే చర్చ అయితే బయట నడుస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఇది ఇప్పుడు మా ఉమ్మడి పక్షాలు మా ఎన్డీఏ కూటమి అంటారా? అవునండి, అవును. అభ్యర్థి సెలక్షన్ అంటారా? అవునండి. అంటే ఏ పార్టీ అయినా ఇప్పుడు పొత్తుల విషయం వచ్చినప్పుడు కొన్ని మనం ఇచ్చిపుచ్చుకోవడం తప్పదు, కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 22 సంవత్సరాల పరిపాలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వేరే మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. కాబట్టి 170 నియోజకవర్గాల్లో కూడా మాకు అభ్యర్థులు, ఎస్టాబ్లిష్మెంట్, వ్యవహారం అన్ని బూత్ స్థాయి నుంచి అంత కార్యకర్తలు, నాయకులు ఉంటారు. దానిలో భాగంగా మేము ఒక దుర్మార్గమైన పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి అనే ఒక ప్రజాస్వామ్యం అంటే విలువ తెలియని ఒక వ్యక్తి చేతిలో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే కొన్ని త్యాగాలు చేయాలని చెప్పేసి ఈ కూటమికి సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందరకు వేశారు. దానిలో భాగంగా ఇప్పుడు ఈ ధ్వంసం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ ఆర్థికంగా దీన్ని మళ్ళీ నిలబెట్టాలంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాబోయేది కూడా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో. అటువంటిప్పుడు ఇవన్నీ కొన్ని అక్కడక్కడ ఇప్పుడు భీమవరం ఉందనుకోండి, నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ సపరేట్ పోటీ చేస్తే నేనే క్యాండిడేట్ ని, కానీ నేను వదులుకోవాల్సి వచ్చింది ఇక్కడ కోటలో జనసేనకి. అలాగా కొన్ని చోట్ల ఉంటాయి. అది ఎక్కడ దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీలో అయినా కూటమి ఏర్పడినప్పుడు ఇదంతా ఉంటది. అది పెద్ద ఇష్యూ కాదండి. మీకు నామినేషన్ పూర్తి అయ్యేటప్పుడు నాగేశ్వర గారు మీరు చెప్పినట్టు నిజంగానే పొత్తు ధర్మం ప్రకారం అయితే కొన్ని సీట్లు అయితే త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. త్యాగం చేయడం వరకు ఓకే, కానీ ఇప్పుడు ఏ పార్టీ అయితే ఉందో త్యాగం చేసిన పార్టీ అదే అభ్యర్థి వెళ్ళి సీటు ఎవరికైతే ఏ జనసేన బీజేపీకి ఇస్తే మళ్ళీ వీళ్ళే అక్కడికి పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏదండి, ఏది పోటీ చేయడం అంటారండి? మా వేరే పార్టీ ప్రకారం జనసేనకు బీజేపీకి ఇచ్చారండి, కానీ అక్కడ నాయకుల్ని కాదని మళ్ళీ టీడీపీలోంచే, అంటే ఈ రోజు వరకు పసుపు కండ వేసుకుని సడన్ గా కాషాయ రంగున్న కండువని వేసుకుని వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే అది అక్కడ ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఇప్పుడు మేము ఉన్నామండి 144 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. దాంట్లో మేము ఫస్ట్ నుంచి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీల కింద పెట్టుకుని ఒక నాయకత్వం పోషించుకుంటూ వచ్చాం. ఒక్కోసారి అక్కడ బలబలాలను బట్టి ఒక మంచి బెటర్ క్యాండిడేట్ తగిలినప్పుడు వేరే బయట నుంచి వచ్చిన క్యాండిడేట్ కూడా ఇవ్వడానికి మేము ఏ పార్టీ అవకాశం ఇస్తుంది. డైరెక్ట్ గా ఇలాంటి సందర్భంలో డైరెక్ట్ గా ఇప్పుడు అక్కడ పోటీ చేయడానికి జనసేన తరపునో బీజేపీ తరపునో క్యాండిడేట్ లేడు అనుకుందామండి. టీడీపీ నుంచి తీసుకోవడం కంటే కూడా టీడీపీకే అక్కడ సీట్ ఇస్తే అయిపోతుందిగా. అంటే ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్టీలు అండి. బీజేపీ అనేది కేంద్ర నాయకత్వం దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ. అది వాళ్ళు ఇక్కడ నాయకత్వం వాళ్ళంతా వాళ్ళు నిర్ణయం తీసుకుంటా ఉండదు. వాళ్ళు ప్రపోజల్ పంపుతారు, కేంద్రంలో ఎన్డీఏ అక్కడ పార్లమెంటరీ బోర్డు, ప్రధానమంత్రి అధ్యక్షులు ఉన్న బోర్డు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవే, కానీ అవన్నీ కూడా సర్దుకుంటాయండి. ఆల్రెడీ సర్దుకున్నాయి. ఒక క్యాండిడేట్లు అంటారా, మీకు తెలియదేముందంటే ఒకసారి మా క్యాండిడేట్లు వాళ్ళ దగ్గర పోటీ చేయొచ్చు, వాళ్ళ క్యాండిడేట్లు మా దగ్గర పోటీ చేయొచ్చు. బయట ఇంకో చర్చ కూడా నడుస్తుంది నాగేశ్వరరావు గారు. ఎందుకంటే చంద్రబాబు మార్కు రాజకీయం ఇక్కడ బాగా పనిచేసింది, 40 ఏళ్ల అనుభవం మొత్తానికైతే మిగతా పార్టీలను ఎదగనివ్వకుండా చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది. అటువంటిది ఏం లేదండి. చంద్రబాబు నాయుడు గారి మీద అటు పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి నమ్మకం ఉన్న వల్ల ఈ కూటమి ఏర్పడ్డది. అది ఏదన్నా కొంత మీడియా సంస్థలో వైఎస్ఆర్సీపీ ఒక గ్లోబల్ ప్రచారం, వైఎస్ఆర్సీపీ అంటేనే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి సాక్షి ఛానల్, సాక్షి పేపర్ సరిపోతుంది కదండి. అంతే తప్ప మిగతా ఇబ్బంది ఏముండదు. మేము పూర్తిగా విజయ పదంలో దూసుకెళ్తుందని మా కూటమి. ఎక్కడ చూసినా జనం తండపు వస్తారు మా సభలకి.
అదే సిద్ధ సభలు కాబట్టి ప్రతి మనిషికి 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్, వెహికల్స్, వాళ్ళు ఎంతో వాలంటీర్ల నుంచి దౌర్జన్యాలు చేయడాలు, డ్వాక్రా మహిళలను ఇబ్బందులు పెట్టాలు, ఇలా చేస్తేనే కానీ వాళ్ళ సభలో జనం రావట్లేదు. అదే మేమైతే అలా అదే లేకుండానే వాలంటరీగానే ప్రతి కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అదే మా విజయానికి కొలమానం. రైట్ సార్. మనతో పాటు దుద్దిగుంట వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. సరే, ఎలా చూడాలి? ఈరోజు ఒక పార్టీ కండువా కప్పుకుంటారు, తర్వాత మళ్ళీ వెంటనే కాషాయ దళం కండువా కప్పుకుంటారు. ఎలా చూడాలి? పొత్తు ధర్మంలో ఇది కరెక్ట్ అని అంటారా? విజయ్ గారు, మీకు అదేవిధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం. మిగతా పెద్దలకు కూడా చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. అయితే విజయ్ గారు, మనము దేశంలో జాతీయ రాజకీయాల్లో గాని, తర్వాత ప్రాంతీయ రాజకీయాల్లో గాని మనము ఏం చేస్తున్నామంటే ఫెడరల్ వ్యవస్థలో మనం అందరి సహకారము, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్న మార్గంలో మనం పయనిస్తున్నాం. మీకు 1990 తర్వాత 89 నుంచి కూడా బహుశా మీకు సంకీర్ణ రాజకీయాలే ఏర్పాటు అవుతున్నాయి దేశంలో. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాల్సిందే, ఖచ్చితంగా ఇది అవసరము. తర్వాత దేశ రాజకీయాలు కూడా మనము సమాఖ్యవాదం మనం మాట్లాడుతున్న సందర్భంలో దేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్లో ప్రాంతీయ పార్టీలు కానీ, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీలతో కానీ మనం కలిసికట్టుగా అభివృద్ధిలో నడవలసిన అవసరం ఉందనే భారతీయ జనతా పార్టీ భావించా ఈరోజు ఎన్డీఏను బలోపేతం చేసుకోవడంలో భాగంగా జనసేనతో పాటు తెలుగుదేశాన్ని కూడా ఎన్డీఏలోకి చేర్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీకు ఈరోజు మనం చేస్తున్నాం. ఒక నియోజకవర్గంలో ఏదైనా కండువాలు మార్చి పార్టీ మారినప్పటికీ కూడా మనం గమనించాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్లో మనకు ఇంకా కొత్తగా జనాలు పెరిగేదేమీ అవకాశమే లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో పార్టీలు అన్ని కూడా మారుతున్నాయి. మీడియాను కూడా ఇటువంటి వాటిని ఇంకొక విధంగానూ కొన్ని మీడియా హౌస్లు ప్రత్యేకంగా చూపిస్తున్నారు. వారు కూడా మీడియాను ఇంకొక దాని నుంచి ఇంకో దానికి మారుతున్నారు కదా, దాన్ని మనం కాదనలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం గాని, ఆ పార్టీ ఐడియాలజీని కానీ నమ్ముకొని ఎవరు వచ్చినప్పటికీ కూడా కాదనడానికి లేదు. భారతీయ జనతా పార్టీలో కూడా ఎవరిని కూడా చేర్చుకోము అనడానికి వీలు లేదు. ఎందుకు లేదంటే వారిని ఏ స్థాయిలో ఉంచాలనో పార్టీ అధిష్టానం కానీ, పార్టీ అక్కడ ఉన్న కమిటీలు కానీ, స్థానిక కమిటీలు కానీ నిర్ణయం తీసుకుంటాయని తప్ప ఇంకొకటి కానే కాదు. మీరు ఇప్పుడు రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం గురించి చర్చ పెట్టారు. విజయ్ గారు నేను ఒక విషయం మీతో చెప్పదలుచుకున్నాను. విజయ్ గారు, ఇప్పుడు మనం అందరం కూడా కులాలు, సామాజిక సమీకరణల విషయాలు దేశవ్యాప్తంగా కూడా మనకు చర్చ జరుగుతున్న సందర్భంలో ఈరోజు అనపర్తిలో ఏదైతే నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారి సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అక్కడ మా అధ్యక్షురాలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా బలమైన అభ్యర్థిని నిలబెట్టినప్పుడు మాత్రమే మనకు ప్రయోజనం కలుగుతుంది. ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ లో కూడా మనకు అన్నిటి విధాలుగా కూడా కలిసి వస్తుందని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా మనం వాస్తవమే. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పింది కూడా నల్లబెల్లి రామకృష్ణారెడ్డికి నిజంగానా అక్కడ మంచి పట్టు ఉంటే ఉండొచ్చు. కానీ అక్కడ డైరెక్ట్గా టీడీపీకి ఆ సీట్ ఇస్తే సరిపోతుంది కదా. బీజేపీ ఆ సీట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడున్న అభ్యర్థిని పక్కన పెట్టి మళ్ళీ నల్లబెల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? కానీ బీజేపీలో కింద స్థాయిలో ఉన్న నేతలైతే దీని మీద అసంతృప్తిలో ఉన్నారనే ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది కదా. వెంకటేశ్వర రెడ్డి గారు, నిజంగా అనపర్తి నియోజకవర్గంలో నల్లబెల్లి రామకృష్ణారెడ్డికి పట్టుందని తెలిస్తే కనుక ఆ సీట్ టీడీపీకి ఇస్తే సరిపోతుంది కదా అనేది ప్రధానమైన చర్చ. విజయ్ గారు, మీకు మా దగ్గర ఉన్నటువంటి రాజు గారు ఏదైతే అభ్యర్థి ఉన్నారో వారు సర్వీస్ ఆల్ ఇండియా సర్వీస్ లో ఎక్స్ సర్వీస్ మ్యాన్, వారికి అవకాశం కల్పించడం జరిగింది. అయితే పార్టీ అన్ని రకాలుగా ఏదైనా పొత్తు పెట్టుకునేటప్పుడు కానీ, క్యాండిడేట్ పెట్టుకునేటప్పుడు కానీ పార్టీ ఇంట్రెస్ట్ దృష్ట్యానే నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప ఇంకొకటి కానే కాదు. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో తీసుకోండి, మరి ఇప్పుడు ఏ నియోజకవర్గం అన్నా తీసుకోండి, వారు ఎంతమందిని అభ్యర్థులు మార్చారు. ఇప్పుడు మీకు విజయవాడ పార్లమెంటు సభ్యులు ఉన్నారు, కేశినేని నానిని తీసుకొని వారు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఇక్కడే కాదు, అన్ని చోట్ల మీకు ఇక్కడ చూడండి, హిందూపురం ఎంపీ ఉన్నారు శాంతా గారు, వారిని ఎక్కడ తీసుకొచ్చారు? బళ్ళారి నుంచి
ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచే తీసుకున్నారు వారు కూడా. కాబట్టి మీరు ఈ క్యాండిడేట్లు మార్చడం అనేది ప్రాంతీయ పార్టీల్లో గాని జాతీయ పార్టీల్లో గాని ఎన్నికలు అనేది ప్రతిసారి రావు కదా, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. కాబట్టి రాజకీయ పార్టీ గెలవాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మంచి అభ్యర్థిని పెట్టుకోవాలని, గెలుపుకు అవకాశాలు ఉన్నాయని అవకాశంగా కల్పిస్తుంది. కానీ కాబట్టి మేము చేస్తున్న వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పినట్టు వైసీపీలోకి వేరే నేతలు ఎవరైనా వెళ్ళినా వాళ్ళు ఇక్కడ విభేదించి అక్కడికి వెళ్ళి సీట్లు టికెట్లు దక్కించుకుని పోటీ చేస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ టీడీపీ, జనసేన అలాగే బీజేపీ మిత్రపక్షాల్లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఎవరైతే బీజేపీకి టికెట్ ఇచ్చారో శివరామరాజుకి ఇచ్చి కూడా తర్వాత ఆయన పక్కన పెట్టి మళ్ళీ టీడీపీలో ఉన్న వ్యక్తిని తీసుకురావడంతో మరి బీజేపీలో అసంతృప్తి లేదంటారా? బీజేపీలో అసంతృప్తి లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీలో కొన్ని విషయాలు స్వేచ్ఛగా కొంతమంది బహిరంగ చెప్తారు, ఇంకొకరు ఇంకొక విధంగా చెప్తారు. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దాన్ని అందరి కార్యకర్తలు కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది తప్ప ఇంకొకటి కానే కాదు. విజయ్ గారు ఇక్కడ చూడండి, మీరు ఏ విషయం తీసుకున్నా కూడా దేశంలో కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏకాభిప్రాయం అనేది ఉండదు కదా ఎక్కడ కూడా. కాబట్టి ఏది రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు ఎంత ముఖ్యమైనదో వాటిని గెలుపు గుర్రాలనే నిర్ణయించాల్సి వస్తుంది. ఇప్పుడు అనపర్తి నియోజకవర్గంలో సామాజిక పరంగా ఆ వర్గం వారు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడైతే ఈజీగా గెలుపుకు అవకాశాలు ఉన్నాయి, మనం కూడా ఆ పార్టీకి ఇస్తే అవకాశం ఇస్తే సరిపోతుందని అనుకున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంది, ఇంకా ఎవరు ఆ సామాజిక వర్గాన్ని మాకే గెలుపు వస్తుందని వారు అనుకున్నారు. కాబట్టి అటువంటి సందర్భంలో మనం ఎత్తుగడలు వేసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంకొకటి కానే కాదు. విజయ్ గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 5 సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్న సందర్భంలో వారి యొక్క బలాలు ప్రతిపక్షం ఉన్నటువంటి మాలాంటి పార్టీలకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. వారు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటారు. కాబట్టి మేము ఆ సందర్భంలోనే ఈ రోజు బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడం కోసమే జాతీయ పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ మా నాయకత్వం ఈ నిర్ణయం తీసుకొని దీన్ని కార్యకర్తలు అందరికీ కూడా శిరోధారిగా ఏదైనా ఎక్కడెక్కడ ఉన్న ఎవరైనా ఒకరు ఇద్దరు మాట్లాడిన సందర్భంలో వాళ్ళని కూడా పిలిచి జాతీయ నాయకత్వం ఇప్పుడు ఎన్నికల పరిశీలకులు వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. వారికి అర్థమయ్యే విధంగా కూడా చేయడం అవకాశం కల్పిస్తుంది. ఎవరైతే ఈ రోజు పొత్తు ధర్మం పాటించి త్యాగం చేశారో అక్కడున్న అభ్యర్థికి కూడా రానున్న రోజులలో అన్ని రకాల పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ వారికి అవకాశం కల్పించడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రతిపక్ష పార్టీలు కానీ ఇంకొకరు కానీ ఇంకొక విధంగా అనుకోవాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుంది. విజయ్ గారు, కానీ ఎంతో కొంత ఏపీలో స్ట్రాంగ్ అవ్వాలని బీజేపీ ఎప్పటి నుంచో అనుకుంటుంది, కానీ ఇలాంటి పరిణామాలతో బీజేపీ సొంతంగా ఎదిగే అవకాశం అక్కడ ఉంటుందంటారా రాబోయే రోజులైనా? ఖచ్చితంగా విజయ్ గారు మీరు దేశవ్యాప్తంగా మీరు శివసేన కానీ అస్సాం గణపరిషత్ కానీ తర్వాత ఇప్పుడు కర్ణాటకలోని జనతాదళ్ ఎస్ కానీ మీరు ఎక్కడైనా తీసుకోండి, ఒక జాతీయ రాజకీయ పార్టీ ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి పరిపాలన చేస్తున్న క్రమంలో దేశంలో నిర్మాణాత్మకమైన విషయాలను కొత్త వాటిని తీసుకురావాల్సిన సందర్భంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ఉండాలి. ఆ భారతీయ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాల్లో అధికారం ఉండాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ రోజు 370 సీట్లు వచ్చినాయనుకోండి, 363 సీట్లు వస్తే 2/3 మెజార్టీ పార్లమెంట్ లో చాలా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము ఈ కూటమిని ప్రజలు ఆశీర్వదించినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. ఖచ్చితంగా మా బలాన్ని పెంచుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాం. మా జాతీయ నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. అయితే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కానీ వారికి నచ్చిన విధంగా వారికి వర్ణన చేస్తుంటారు. వారికి సంబంధించిన మీడియాలు కానీ వారికి సంబంధించిన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి మరి ఏ పార్టీ నుంచి చెప్పండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి ఇంకా మీరు ఎవరినన్నా తీసుకోండి, వాళ్ళందరూ ఏ పార్టీ నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు, మరి వేరే కాదు కదా. కాబట్టి రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో పార్టీ మారినంత మాత్రాన ఏదో పెద్ద అభూత కల్పన చేయవలసిన అవసరం లేనే లేదు. కాబట్టి పార్టీలో మారినప్పటికీ కూడా పార్టీలో అంతర్గత విషయాలు ఉన్నప్పటికీ కూడా గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను నిలబడుతుంది. విజయ్ గారు, రైట్. మనతో పాటు జి శేఖర్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ 10 సీట్లలో పోటీ చేస్తుంది, కానీ ఆయా స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే పోటీలోకి దిగుతున్నారు. దీనివల్ల గెలుపు ఈజీ అవుతుందని అటు కూటమి కూడా చెప్తోంది. దీన్ని ఎలా చూస్తారు మీరు?
నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా, అలాగే వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ వాళ్ళు పొత్తులో భాగంగా ఎన్ని సీట్లైనా తీసుకోవచ్చు, ఎన్నైనా పోటీ చేసి, ఎక్కడైనా పోటీ చేసి, ఎవరైనా పోటీ చేయొచ్చు. దానికి ఎవ్వరికీ అభ్యంతరం లేదండి. నిరభ్యంతరంగా వాళ్ళు ఎన్నైనా తీసుకొని పోటీ చేయొచ్చు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా నుంచి ఒక బీజేపీ మిత్రుడైనటువంటి శ్రీధర్ రెడ్డి అన్నకి ఒక చిన్న క్వశ్చన్ అండి. బేసికల్ గా వాళ్ళు ఒక 10 ఎంపీ సీట్లు 6 ఎంపీ సీట్లు ప్రకటించారండి. 6 ఎంపీ సీట్లలో ఒక్క నర్సాపురం తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ ఎవరండి? ఆఖరికి వరప్రసాద్ గారిని ముందు రోజు వాళ్ళ పార్టీ కండువా కప్పించుకొని వాళ్ళు సీట్ ఇవ్వడం జరిగింది. ఇక బద్వేల్లో అయితే మరీ దారుణం. బొజ్జా రోషన్ గారికి ఏదైతే బీజేపీ కండువా కప్పుకోకుండానే టీడీపీ నుంచి తీసుకొచ్చేసి ఆయనకి సీట్ ఇచ్చారు. ఈ రోజు ఎల్లిమల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇస్తా ఉన్నారు సీటు. సో ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది అంటే, ఆయన మాట అన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కదండి. ఎస్, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మా పార్టీ పెట్టుకున్నాం. మా పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళందరూ వచ్చారు, మా పార్టీలో జాయిన్ అయ్యారు. మా పార్టీ సింబల్ మీదే పోటీ చేశారు, మా పార్టీ సింబల్ మీదే గెలిచారు. దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ మీరు చేసేది ఏంటంటే అర్థమవుతుందండి, బీజేపీ పార్టీ టీడీపీతో పొత్తులో ఉంది చెప్పుకోవడానికే. కానీ బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళందరూ టీడీపీ నుంచి వచ్చేవాళ్ళే. టీడీపీలో సీట్ ఇవ్వడం చేతగాక పొత్తులో మీకు సీట్లు మాత్రం ఇచ్చారు, కానీ పోటీ మాత్రం టీడీపీ నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి మద్దతుదారులు వచ్చి పోటీ చేస్తాం. కాదనలేని సత్యం, రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు మొత్తం కూడా. సో వాళ్ళ పొత్తులు వాళ్ళు ఎల్లైనా పోనీ ఇబ్బంది లేదు. కాకపోతే శ్రీధర్ రెడ్డి అనుకో మాట చెప్పాలనుకుంటున్నాను. బలపడుతుంది మా పార్టీ అని చెప్పి ఆయన అన్నాడు. శ్రీధర్ రెడ్డి అన్న 99లో ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ ఓట్ షేర్ 18% అన్న. చంద్రబాబు వెంకటేశ్వర రెడ్డి గారు అండి, వెంకటేశ్వర రెడ్డి గారు కూరుకుపోయి 18% మీద ఈ రోజు 0.8% వచ్చారు. 2004 పొత్తు కోసం కూడా మాట్లాడండి ఒకసారి. నువ్వు ఆగన్నా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? మాట్లాడారు ఒక్క నిమిషం. మీకు ఆగదు, షుగర్ పేషెంట్ మీరు మాట్లాడేదాకా కొంచెం సాపండి అన్న. ఎస్, 2014 కాదన్నా, నేను 1999లో 18% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2019కి వచ్చేసరికి ఏ స్థాయికి దిగజారిపోయింది. కేవలం 0.8% నోటాతో పోటీ పడుతున్నటువంటి ఆ పార్టీ ఈ రోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ధృతరాష్ట్ర కౌకుల్లో చుక్కుంటే, ఎస్, ఎందుకయ్యా 2018కి ముందు మీరు మోడీని అమిత్ షాని విపరీతంగా తిట్టారు టీడీపీ వాళ్ళు? అమిత్ షా మీద ఎందుకయ్యా రాళ్ళు వేశారు? అదే మోడీని అసెంబ్లీ సాక్షిగా ఎవరైనా దూషించింది? అదే మోడీ గారిని జంతర్ మంతర్ సాక్షిగా బూతులు తిట్టింది ఎవరయ్యా? మరి కొన్ని పత్రికల్లో చలిలో వేడి పుట్టించిన బాబు ప్రసంగం అని కూడా రాశారండి జంతర్ మంతర్ దగ్గర. సో ఇవన్నీ మీరు మాట్లాడుకొని ఈ రోజు వచ్చేసి మీరు పొత్తులో బయటకు వచ్చి, పొత్తులో వచ్చితేనే జనాలు నమ్మడానికి లేదు. మరి ఈ పొత్తులో వచ్చినా కానీ ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు స్పష్టంగా మాట చెప్పారండి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే పసుపు కమలాలు అని చెప్పి ఒక మాట వాడారండి. స్పష్టంగా అర్థమైపోతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి బీటీన్ గా పనిచేస్తా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ ఇవి గమనిస్తా ఉన్నారు. ఇంకోటి, మా తెలుగుదేశం మిత్రుడు మాట్లాడుతూ మా గెలుపు ఖాయం. ఎస్, మీ గెలుపు ఖాయం అయితే ఏందయ్యా మీరు చెప్పేది? మేమేం చెప్తున్నాం? ఎస్, వినన్నా విను, మేమేం చెప్తున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా పార్టీ అధికార ప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మేమంతా ఏం చెప్పుకొని పోతా ఉన్నాం? అయ్యా, మాకు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మేము 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కల్పించాం, ఇచ్చాం, లెక్క చెప్పాం. ఇవ్వలేదని చెప్పడానికి మీ దగ్గర హక్కు లేదు. మొన్నటిదాకా ఉద్యోగాలే ఇవ్వలేదన్నారు. చివరికి మీ బాబు, మీ పవన్ కళ్యాణ్, అలాగే మీ లోకేష్, ఇంకా చూసుకుంటే మీ పార్టీ ప్రతినిధులు అందరూ ఏమన్నారు? మొన్న పెన్షన్ల వ్యవహారం వచ్చినప్పుడు 1,26,000 సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాళ్ళ చేత మంచి వచ్చాయి కదా అని చెప్పి ఎవరిచ్చారా సచివాలయ ఉద్యోగాలు? ఇకపోతే మేము చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కేవలం 34,700 ప్రభుత్వ ఉద్యోగాలు అయితే మేము 2,30,000 ఇచ్చాం. మరి జాబులు లేవని చెప్పి చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్ముతారని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాం. ప్రజలకు అర్థమైతా ఉంది క్లియర్ గా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 32,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ అయితే మా ప్రభుత్వంలో 1,00,000 కోట్లు గ్రౌండ్ చేశాం. శేఖర్ రెడ్డి గారు, ఇంకా మాట్లాడదాం, మనం ఇంకా మాట్లాడదాం. జనసేనలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందనే విమర్శలు అయితే వస్తున్నాయి. చాలా మంది నేతలు టీడీపీ వాళ్ళే ఉన్నారు, పేరుకే కుటుంబ కానీ పోటీ చేసే వాళ్ళందరూ టీడీపీ వాళ్ళనే విమర్శలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాగేశ్వరరావు గారు ఎలా చూడాలి? ముఖ్యంగా జనసేన కానీ అటు బీజేపీ కానీ 2 పార్టీల్లో కూడా టీడీపీ వాళ్ళే చొచ్చుకుపోతున్నారు. తద్వారా అటు ప్రతిపక్షాలుగా అదే బీజేపీ జనసేనని బలపడనివ్వకుండా చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు వ్యూహమే అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? విజయ్ గారు, మన శేఖర్ రెడ్డి గారు బ్రదరు సుదీర్ఘంగా ఉద్యోగాల కోసం
వాళ్ళు సింగిల్ గా వెళ్తే మేము వెళ్ళగలదు, మీరు అందరు కూడదురు వస్తారని సుదీర్ఘంగా చెప్పారు, చాలా బాగా చక్కగా. ఇంకోసారి అంటే ఇప్పుడు మీరు పొలిటికల్ గా పెట్టిన వాళ్ళని కొన్ని నా దగ్గర లెక్కలు లేకపోవచ్చు. ఉమ్, ఇంకొకసారి మేము ఎన్ని కంపెనీలు 2014-19 వరకు ఎన్ని కంపెనీలు తెచ్చాము, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము, లేకపోతే ఇక్కడ మనకి అందరికి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా కల్పించాము అనేది ఒకసారి చర్చ పెట్టండి. ఆయనకి మాకును నేను కూడా రెడీ వస్తాను. వాలంటరీ వ్యవస్థ అన్నారు, వాలంటరీ వ్యవస్థను ఏ విధంగా వాడుకున్నారు ఈ ప్రభుత్వం? వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలనే నమ్ముకోకుండా ప్రభుత్వ సొమ్ముతోటి 50 ఇళ్ళు చెప్పి వాలంటీర్ పెట్టి ఈ రోజు పార్టీ కార్యక్రమంతో ఆ రకంగా చేయించుకుంటున్నారు. సరే, దాని జోలికి వెళ్ళట్లేదు. ఇవాళ ఇది మీరు ఈ సీటు సర్దుబాటు కోసం మాట్లాడతారు కదా, దానికోసం మాట్లాడతాను. ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు ఆల్ పార్టీ కూడా ఇప్పుడు వాళ్ళు ఒక సంవత్సరం నుంచి ఒక చోట ట్రాన్స్ఫర్ చేశారు. వేరే పార్టీలు లేకపోతే ఇండివిజువల్ గా ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి పోటీ చేస్తున్నారు. మేము అయితే ఇప్పుడు 31 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, అటు బీజేపీకి 10, 21 ఏమో జనసేనకి, అలాగే ఒక 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చామండి. దాంట్లో ఎప్పుడైనా సరే అక్కడ ఆ లోకల్ గా ఏ పార్టీ అయినా సరే ఎస్టాబ్లిష్ అయిన నాయకుడు ఉన్నాడు, అతను పర్లేదు, మంచివాడు, ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంటాడు అన్నప్పుడు ఏ పార్టీ అయినా ఖాళీగా ఉన్న నాయకుడిని తీసుకుని సీట్ ఇవ్వడం, పోటీ చేయడం ఆనవాయితీ కదండి. అది ఏ పార్టీగానే ఉన్నది దేశంలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇలా తెలుగుదేశం అనేది కాదు. దానికి తెలుగుదేశంలో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వల్ల ఇది జరుగుతుంది అన్నది మటుకి వాస్తవం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు, ఆయనకు విజన్ ఉంది, ఆయనకి ఏ నాయకుడు చేయించుకోవాలో, ఆయన పార్టీని ఎలా నడుపుకోవాలో ఆయన తెలుసు. అలాగే భారతీయ జనతా పార్టీ అవుతుంది దేశంలో ప్రపంచంలో పెద్ద పార్టీ, అది దాన్ని కూడా మేనేజ్ చేస్తారు చంద్రబాబు గారు. అంటే ఇంకెంతకన్నా దుర్మార్గం ఉండదు. అది పూర్తిగా అవాస్తవాన విషయాలండి. ఏదైనా సరే గెలుపు కోసం ఈ రోజు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని గెలిపించడం కోసం మీ కూటమిగా ఏర్పడడం, దాంట్లో కొన్ని సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. అది మీకు ఈ నామినేషన్ పూర్తి అయ్యేటప్పటికి ఆ పరిస్థితి ఉండదు. అటు వైసీపీ అభ్యర్థి, ఇటు కూటమి అభ్యర్థి అనేది చాలా రణరంగా ఉంటదండి. 21 రోజే కదా ఉండదు ఎలక్షన్ కూడా. అది రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. కానీ నిజానికి గెలుపు గుర్రాలని నిలబెట్టడం అనేది మంచి మాటే. కానీ ఆ పార్టీ కోసం పనిచేసి ఆ టికెట్ ఆశించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వారిని కాదని పొత్తు ధర్మంలో ఉండి కూడా అక్కడ సీట్ ఇవ్వలేకపోతున్నాం కనుక ఇక్కడ పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఇప్పుడు అసలు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీంతో కింద స్థాయిలో కొంత అలజడి ఉంది. పార్టీ శ్రేణులు కూడా తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళందరూ సహకరించే పరిస్థితి ఉంటుందంటారా? మీరు అన్నది సీటు ఆశించి భంగపడ్డ వాళ్ళు అసంతృప్తి అనేది ఉంటది. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే అసలు ఎమ్మెల్యే రన్నింగ్ లో ఎమ్మెల్యేలనే పక్కన పెట్టేసిన టైం ఇప్పుడు పరిస్థితి ఉన్నాయి కదండి. ఇంకా నిజం కొత్తగా ఎమ్మెల్యే పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఆశపడతాం, భంగపడటం, 4 రోజులు అలగడం, 4-5 రోజుల తర్వాత పార్టీ పనిచేస్తారు. కానీ రన్నింగ్ లో ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఈ రాజకీయ మన ఆంధ్రప్రదేశ్ లో సార్ వ్యక్తి కన్నా పార్టీ సిద్ధాంతం, పార్టీకి ఎక్కువ విలువ ఉంటుంది సార్. నాకు తెలిసిన విషయం అంటే ఏ ఎలక్షన్ చూసుకోండి, ఎంతమంది ఇండిపెండెంట్కి వెళ్తారండి. నేను 89లో ఫస్ట్ ఓటు వచ్చింది నాకు, 89 నుంచి చూస్తున్నాను. ఎంతమంది జరుగుతుంది ఇండిపెండెంట్కి వెళ్ళడం అనేది? ఇప్పుడు పార్టీ సిద్ధాంతం, పార్టీ వ్యవహారాలకే ఈ పార్టీకి మీద వ్యతిరేకత ఆ పార్టీకి వేస్తారు, ఆ పార్టీ వ్యతిరేకత ఈ పార్టీకి వేస్తారు తప్ప ఎక్కడా కూడా వ్యక్తులకు అనేది అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన సందర్భాలు అయితే లేవని నాకున్న అనుభవంతో కానీ కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం, మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం, కొన్ని చోట్ల టీడీపీ అసంతృప్తులు అయితే బయటకు వస్తున్నారు, పార్టీ జెండాలు తగల పెడుతున్నారు, మాకు సీట్ రాలేదని, ఇలా రకరకాల కారణాలతో ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ అసంతృప్తి అంతా రాబోయే రోజుల్లో పార్టీ ఎన్నికల్లో మైనస్ అయ్యే అవకాశం లేదంటారా? అది ఏంటంటే అసంతృప్తి ఉన్నా మన వాస్తవం కొంతమంది కార్యకర్తలు అన్ని చోట్ల అన్ని రకాలుగాను ఒకే రకంగా ఉండరు కదండి. అంటే 5 సంవత్సరాల నుంచి కోవిడ్ టైంలో కానీ మా పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో ప్రతిరోజు నిత్యం కార్యకర్తలు పనిచేసి అక్కడ పలానా నాయకుడు భీమవరం కోళ్ళనాశ్వర నాయకుడు అని పనిచేశారు, రాలేదు. అలాగే కొంత ఇబ్బంది ఉంటది. కొన్ని చోట్ల ఎక్కడ అవుతాయి ఉంటుంది, 2 రోజులు 3 రోజులే అసమ్మతిగా ఉంటారు, మళ్ళీ పార్టీ కార్యక్రమం ఫాలో అవుతారు. కొన్ని చోట్ల కొన్ని దురుసుగా ఉంటారు. ఇవన్నీ కూడా ఏముంటదండి, అన్ని సర్దుమణిని అలా ఏమీ లేదు. అన్ని నామినేషన్ పర్వం ప్రక్రియ జరుగుతుంది. అంతా కూడా మీకు 25వ తారీఖు నాటికి కానీ విత్డ్రా 28 ఎప్పుడు విత్డ్రా నాటికి అన్ని సర్దుకుంటాయి. అంటే నిజానికి టికెట్ దక్కకపోతే అసంతృప్తి జ్వాల రావడం ఒకటైతే, ముందు సీట్ ఇచ్చి తర్వాత మళ్ళీ తూచి అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టడం ఎంతవరకు కరెక్టు? ఉండి విషయంలో కూడా అదే జరుగుతుంది కదా. రఘురామకృష్ణరాజుని తీసుకురావడం, అక్కడున్న రామరాజు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉంటాం, ఇవన్నీ కూడా గెలుపుకి ఏమన్నా నష్టం చేకూర్చే అవకాశాలు లేవంటారా?
అనపర్తి విషయం ఒకటి, ఉండి విషయం ఒకటి, కొన్ని డిస్టర్బెన్స్ జరిగినమాట వాస్తవమే. అనపర్తి మరి బీజేపీ మరి ఏ రకంగా మరి వాళ్ళు కోరుకున్నారని, వాళ్ళు కోరుకున్న సీట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చింది 10 సీట్లు కాబట్టి వాళ్ళు కోరుకున్న సీట్లు ఇవ్వాలని చెప్పి మన లెక్క. ప్లస్ రాజమండ్రి పార్లమెంట్ కి వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ అధ్యక్షురాలు పోటీ చేస్తుందండి ఆవిడ. అలాంటప్పుడు చాలా కేర్ తీసుకుంటారు వాళ్ళు. ఆ కేర్ తీసుకునే విషయంలో వాళ్ళ సర్వేలు వ్యవహారాలు అన్ని తర్వాత కొంత ఇబ్బందులు వచ్చిన వలన అదేదో చేర్పు జరుగుతుంది. మా ఉండి విషయం ఏంటంటే నర్సాపురం పార్లమెంట్ రఘురామకృష్ణరాజు గారికి పోటీ అనేది ఇక్కడ ప్రజలు డిసైడ్ అయిపోయారు ఆయన ఎంపీ అనేది. అది కొంత మరి కేంద్రంలో మరి బీజేపీ ఇంకా పూర్వం నుంచి కూడా కృష్ణరాజు గారు గెలిచారు, ఇక్కడ గంగదాధర్ గారు గెలిచారు. కావాలని పట్టుబడటం వల్ల అది తెలుగుదేశానికి మనం ఆయనకి ఎవరైపోయాం. దానివల్ల ఉండిలో క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన ఉండి సీట్ కాబట్టి వాళ్ళు కూర్చున్నారు. ఆల్రెడీ ఇవాళ రామరాజు గారు కూడా ఉండి తీసుకెళ్లి రఘురామకృష్ణరాజు తోటి నామినేషన్ చేశారు. అదే నేను కూడా పాల్గొన్నానండి, ఆ ఇబ్బంది ఏం లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా బీజేపీలో ముఖ్యంగా గెలిచే అభ్యర్థులు లేకపోవడం, లేకపోతే ఆర్థికంగా బలవంతులు లేకపోవడం వల్లనే అటు టీడీపీ వాళ్ళని అద్దెకు తెచ్చుకుంటున్నారంటే వైసీపీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. విజయ్ గారు వైసీపీ పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు, మాది చాలా పెద్ద పార్టీ, అది ఖచ్చితంగా గెలవబోతున్న పార్టీ అని వాళ్ళు భ్రమలుగా అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలా, ప్రజాస్వామ్యంలో ఇంకొక రాజకీయ పార్టీని కలుపుకోపోవడం, ప్రజాస్వామ్యాన్ని నమ్మడం అనేది అదే మన దేశంలో కొత్త కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ఇండైరెక్ట్ గా హైదరాబాద్ లోని ఎంఐఎం పార్టీ మద్దతు కోరలేదామని వాళ్ళ అధినేతని చెప్పండి. ముస్లిం మైనారిటీల ఓట్లు వేయాలని అడగటం లేదా వాళ్ళు? మన పక్కనున్న కేసీఆర్ తో వాళ్ళు ఈరోజు మరి కేసీఆర్ పార్టీ ఈరోజు ఎందుకు పోటీ చేయటం లేదు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఎన్డీఏ అనేది బహిరంగంగా పొత్తు పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలతో కలిగిన వ్యక్తులను ఈ రోజు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, మా పార్టీలోకి వచ్చినప్పుడు పోటీ చేసిన తర్వాత గెలిచినప్పటికీ కూడా, మా బీఫామ్ మీద గెలిచినప్పటికీ కూడా, రేపు అసెంబ్లీలో గాని పార్లమెంటులో గాని గెలిచిన వ్యక్తి మేము విప్ జారీ చేస్తే దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇంకొక దానికి ఎట్లా వెళ్తారు? భారతీయ జనతా పార్టీ అనేది కీలకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి అనుకూలంగా ఉండాల్సిందే. కాబట్టి దీన్ని ఏదో చిలువలు వెలువలుగా వచ్చి చెప్పుకోవాల్సిందే. ప్రజాస్వామ్యానికి చాలా పీటలు వాడారు. ప్రజాస్వామ్యంలో మా అధినేత గాని, తర్వాత ప్రధానమంత్రి గారు గాని వారు చేస్తున్న పరిపాలనలో ఏదో సమూలమైన మార్పులు వస్తాయి. స్థానికంగా సంబంధించిన సామాజిక వర్గాలు గాని, ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు హిందూపురంలో ఒక కురుబ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక రిటైర్డ్ అధికారిని గోరెంట్ల మాధవ్ టికెట్ మార్చింది. మరి ఏం సమాధానం చెప్తుంది ఈరోజు బీసీని మార్చడానికి? సేమ్ అవే జరగాలని ఏం లేదు కదా. మీకు ఇప్పుడు కర్నూలులో ఇంతియాజ్ కి టికెట్ ఇచ్చారు, అడున్న స్థానిక ఎమ్మెల్యేని కాదని. ఎమ్మిగనూరులో టికెట్ ఇచ్చారు, మార్చి ఇచ్చారు. ఈరోజు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశంతో చర్చ జరుపుతా ఉన్నారు. మీకు ఎక్కడ చెప్పండి, మీరు ప్రతి ప్లేస్ లోను కూడా ఈ రోజు మారుస్తూ ఉన్నారు. మారడం లేదా? మీరు ఇప్పుడు నెల్లూరు నుంచి అనిల్ గారిని తీసుకొచ్చి అక్కడ వేశారు. అది కాకుండా కూడా ఒక్క విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి వీరు మంత్రివర్గంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరి నుంచి ఎక్కడ తయారయ్యారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీలో తయారైన వాళ్ళు, తెలుగుదేశంలో ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకున్నారు. మరి వాళ్ళందరూ తీసుకున్నంత మాత్రాన్నే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అంతా మారిపోయిందంటే మిత్రుడు శేఖర్ రెడ్డి గారు ఒప్పుకోరు కదా. కాబట్టి వాళ్ళు లాజికల్ అడుగుతున్నారు. ఈ రోజు బీజేపీ నుంచి వచ్చిన అభ్యర్థికి మీరు బీఫామ్ ఎక్కించి ఎట్లా నిలబెడుతున్నారు? మీ మిత్రపక్షం కదని. మిత్రపక్షం అయినంత మాత్రాన ఆ పార్టీలో వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో గెలిచి పోటీ చేసి గెలవాలని ఏం లేదు కదా, గెలవకూడదని ఏం లేదు కదా ఎక్కడ కూడా. కాబట్టి ఇటువంటి విషయాలను చెప్పుకోవడానికే బాగుంటాయి కదా, ఆచరణకు అనేది సాధ్యం కాదు. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సీట్లు మార్చారో చెప్పండి? ప్రతి సీటు మార్చడానికి అవకాశం. అంటే మీరు సీటు మార్చినారంటే ఇది వరకు ఉన్న వ్యక్తి పనికిరాడు, మీ పరిపాలన సరిగా లేదు, మీ అభ్యర్థి సరిగా లేడు అని అనాల్సి వస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఆ ప్రాంతంలో సామాజిక సమీకరణల అనపర్తి ప్రాంతంలో రెడ్డి కమ్యూనిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో మా అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఎంపీగా. అక్కడ ఓటు సమీకరణ అనేది చేంజ్ అవుతుందో ఏమో అనుకుని ప్రజాభిప్రాయ సేకరణ మిగతా సర్వేల ద్వారా వచ్చిన అభిప్రాయాలను బట్టి మార్చారు. ఈ రోజు కూడా అభ్యర్థి ఇది వరకు మేము ఎవరికైతే టికెట్ ఇచ్చామో, సీట్ ఇచ్చామో, అభ్యర్థి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పారు కదా. మా అధ్యక్షురాలని ఖర్చు కానీ
జాతీయ పార్టీ నేతలు కానీ, మరి మిగతా వాళ్ళందరూ ఈ మాట్లాడడానికి వీళ్ళకి ఎక్కడ అవకాశం దొరుకుతుంది కాబట్టి ఇది కాదు. మనం ఏం చేయగలుగుతామో అధికారంలోకి వస్తే చెప్పాలా, మనం ఏం చేసామో చెప్పాలా, వాటి ప్రజా తీర్పు కోరాలి తప్ప ఇంకొకటి కానే కాదు. పెద్దల శేఖర్ రెడ్డి గారు ఈ గ్రామీణ సచివాలయాల గురించి ఈ విషయాల గురించి మాట్లాడారు. మీ శేఖర్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి అని కాదు, ఎవ్వరున్నా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు కడుతున్న ట్యాక్స్ల వల్ల అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుంది. దాన్ని ఎవరు కాదనడానికి లేదు. అయితే ప్రజలకు మీరిచ్చిన హామీలేంది, మీరు చేస్తున్నది ఏంది, మీరు తెచ్చిన అప్పులేంది, మీరు ఖర్చు పెట్టింది ఏంటి, ఉపాధి కల్పన ఎంత జరిగింది, పరిశ్రమలు ఎన్నొచ్చాయి అనేదే కదా ఇప్పుడు చర్చ ప్రాథమికంగా. ఆంధ్రప్రదేశ్ లో అందరూ పొత్తు పెట్టుకున్నారంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? నిన్న జగన్మోహన్ రెడ్డి అందరూ నా మీదకి అందరూ కలిసి వస్తున్నారు అంటున్నారు. మీ మీదకి అందరూ కలిసి రావాల్సిన అవసరం లేదు. మీరు చేసిన పరిపాలన గురించి, అందులోని మీరు ఇచ్చిన హామీల గురించి, తప్పుల గురించి ప్రజలకు వివరించి వారి ఆశీర్వాదం తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడాలనేది, అభివృద్ధి చేయాలనేది ఒక ఆకాంక్ష. కాబట్టి రాజకీయాల్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ అధికారం కోసం ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఖచ్చితంగా ఎన్నికలకు ఎత్తుగడలు వేస్తారు. ప్రతి రాజకీయ పార్టీ కూడా కావాల్సిన భావసారూప్యం ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని గారిని విమర్శించారని చెప్తున్నారు. మరి మీరు విమర్శించలేదా ఎవరిని? మీరు విమర్శించలేదా? మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని విమర్శించలేదా? 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సందర్భంలో చెప్పండి. అట్లా మీరే కాదు కదా, మీరు శ్రీకాకుళం నుంచి తీసుకుంటే విశాఖపట్నము, విజయనగరము, మీరు ఏ జిల్లాలో తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్న వారందరూ కూడా, ఆ కార్యకర్తలు అందరూ కూడా మీ దాంట్లో చేరారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు పేరుని నాని ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి దాంట్లో ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. వారు రాజీనామా చేసి మీ దాంట్లోకి వచ్చారు. అప్పుడే పునీతులు అయిపోయారా? అంటే ప్రజాస్వామ్యంలో నాయకత్వము, పార్టీ సిద్ధాంతము మారనప్పుడు, పార్టీ సిద్ధాంతాలు ఐడియాలజీకి యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవరు కూడా పార్టీలో ఇముడుతారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీనే ముఖ్యము. కాబట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకుంటారు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంకొక పార్టీతో కలిసి ప్రయాణం చేస్తారు. అంటే ఇంకొకటి కానీ ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకున్నందుకు మనం అందరం కూడా సంతోషించాలి. పరోక్షంగా ఏ పార్టీలతో పొత్తులు కావాలని, పరోక్షంగా ఇంకొక పార్టీతో ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా మీరు కుల సంఘాలతో అందరితో పొత్తు పెట్టుకున్నారు. మరి మీరు ఇంకొక విషయం వస్తే, తెలుగుదేశంలో 2014లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని మీరు తీసుకొచ్చి రాజ్యసభ సభ్యులు చేస్తారు. మరి ఈ సిద్ధాంతాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? సమర్థించిన కాదు కదా. కాబట్టి మీరు చేస్తే ఒకటి, వేరే వాళ్ళు చేస్తే ఒకటి అనేది కాదు. కాబట్టి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు వ్యక్తులను తీర్చుకుంటాయి, బలమైన అభ్యర్థులను చేర్చుకుంటారు. వారు విజయం వచ్చినప్పుడు మా ప్రభుత్వం ఏర్పడుతుంది, మేము చెప్పిన విషయాలని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. విజయ్ గారు రైట్. జనసేన మార్పు అంటూ వచ్చి తను మారిపోయింది, జనసేన తీసుకున్న సీట్లు తక్కువైనా కూడా నాయకులు అలాగే అభిమానులు బాధపడుతున్న వేళ కూడా ఇందులో కూడా టీడీపీ నాయకులే కొన్ని స్థానాల్లో పోటీ చేయడం, కొంత జనసేన నేతల్లో కూడా అసంతృప్తి అయితే నెలకొందనే విమర్శలు అయితే వస్తున్నాయి. నాగేశ్వరరావు గారు, జనసేన మార్పు అంటూ వచ్చింది, రాబోయే రోజుల్లో జనసేన అధికారం దిశగా వెళ్తుందని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అన్నారు, ఆ దిశగా ఎదుగుతామని కూడా చెప్తున్నారు. కానీ నిజానికి ఒక అనపర్తే కాదు, పాలకొండ అలాగే అవనగడ్డలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది. అక్కడ కూడా నిన్నటి వరకు టీడీపీలో ఉండి సడన్గా మళ్ళీ జనసేనలో చేరి టికెట్లు పొందడం, జనసేనలో తీవ్ర అసంతృప్తి ఉందనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఇది ఎలా చూడాలి? అంటే విజయ్ గారు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక సంవత్సరం తేడాలో ఒకే వయసు మనుషులు ఇద్దరు. ఈయనకి ఆయనకి వ్యక్తిత్వం ఒక చిన్న ఉదాహరణ మనం చేసుకోవాలండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రానికి, దాని ద్వారా ఆయన సొంత లబ్ధి, సొంత కుటుంబం పెంచుకోవాలనేది అతనికి ఏజెండా. అదే పవన్ కళ్యాణ్ గారు వస్తే సేమ్ ఆయన కూడా పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయినా అతను ఒక ఉన్నతమైన లక్ష్యాలని, ఈ ప్రజల్లో మార్పు తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు 2019లో. ఆ ప్రయత్నం నెరవేరలేదు. అలాగే నెరవేరపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, అప్పటికే బోల్డ్ డబ్బు అన్ని రకాలుగా సంపాదించాడైనా ఒకవేళ ఈ 5 సంవత్సరాలు నీతిగా పరిపాలిస్తారేమో అనే ఆలోచన వచ్చింది ఆయన. కానీ ఆయన ఈ 5 సంవత్సరాల్లో చాలా భారతదేశంలో ఎక్కడ లేని దారుణంగా ఆంధ్రప్రదేశ్ ధ్వంసం అయిపోయింది. ఈ ధ్వంసం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మించాలంటే
ఒక జనసేన 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచి అతను ఓడించే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో అతను తీసుకున్న త్యాగం చేశాడు. వాస్తవం అయింది, ఆయన మనం ఎప్పుడు తప్పడతా లేదు. 21 సీట్లలో కూడా కొన్ని సీట్లు 3-4 సీట్లు వేరే పార్టీ, ఇప్పుడు మన భీమవరం ఉందండి, 10 సంవత్సరాలు శాసనసభ్యులు చేసిన పులపతి రామాంజలి గారు తీసుకున్నాడు ఆయన. అతను 5 సంవత్సరాల నుంచి కామ్గా ఉన్నారు, ఆయన అసలు రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అతను ముందర నీతివంతమైన పరిపాలన సౌమ్యుడు అనే పేరుతోటి అతను తీసుకోవాల్సి వచ్చింది. అలాగే మండల బుద్ధప్రసాద్ గారు ఇలాగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ ఏ పార్టీ అని కాకుండా వ్యక్తిత్వాన్ని బట్టి తీసుకుని సీట్ ఇచ్చే తప్ప ఆయన స్వలాభం కోసం కానీ లేకపోతే ఆయన పార్టీ ఏళ్ళు తీసుకోవడం వల్ల బాగా డెవలప్ అవుతుందని కానీ కాదు. కానీ ఆయన మనస్తత్వం, ఆయన ఏజెండా ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం రావాలి, అది ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశం ఉంది. దానిలో భాగంగానే అతను ఉన్న 21 సీట్లు 3-4 సీట్లు బయట వాళ్ళు ఎత్త కారణం అంటే వాళ్ళ మనస్తత్వం బట్టి, వాళ్ళ మంచితనం బట్టి ఇచ్చారండి సీట్లు. ఆయన కాబట్టి ఆయన ఎంక్వైరీ చేసుకుంటే ఎవరికైనా తెలుస్తుందండి అది. కానీ తద్వారా సొంత బలం పెరిగే అవకాశం కనిపించట్లేదు లేదు కదా. ఇప్పటికే పవన్ కళ్యాణ్పై ఇప్పుడు వైసీపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ప్యాకేజ్ ఇస్తారని, అమ్ముడుపోయాడని రకరకాల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు ఒక రకంగా జనసేనకు కూడా నష్టం చేకూర్చే అవకాశమే ఉంటుంది కదా. సార్ వాళ్ళకి ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి సంపాదించుకుని ఏం చేసుకుంటారు సార్ వాళ్ళు? ఒకసారి ఆలోచించండి, 2009 చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు. ఆయన ఈయనలాగా మొండితనంగా పార్టీ నడపలేకపోవడం, అందులో నాయకుల ఇబ్బంది వల్ల మొత్తం కదా క్లోజ్ చేశారు ఆయన. అప్పుడు కూడా ఆయన మీద ఇలాగే ఆరోపణలు చేశారు. కానీ ఏదైనా ఆరోపణ నిరూపించగలిగారా? అప్పటికే కొన్ని వేల కోట్లు సంపాదించున్నాడు ఆయన చిరుముఖి రంగంలో. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనకి ఏం అవసరం అండి? బోల్డ్ డబ్బు వస్తుంది ఆయన యాక్టింగ్ చేసుకుంటుంటే. అలాగే బోల్డ్ సంవత్సరం అన్నయ్య గారు కానీ, వాళ్ళ అన్నయ్య గారు కోడలు కానీ ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. అలాగే ఈ ఇందులో వచ్చి డబ్బు ఎవరిస్తారని ప్యాకేజ్ వస్తారు? ఎందుకు ప్యాకేజ్ ఇవ్వాలండి? తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా 2004 నుంచి 2009, 2004 ముందర జగన్మోహన్ రెడ్డి కుటుంబ పరిస్థితి చెప్పండి మాకు. 2009 తర్వాత ఇప్పుడున్న పరిస్థితి చెప్పండి. దాని మీద చర్చ పెడదామంటే ఒకసారి మీరు చర్చ పెట్టండి. ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులను పిలవండి. వాళ్ళు కాంగ్రెస్ లో పనిచేసిన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, మేము ఎప్పుడు తెలుగుదేశంలో ఉన్నాం. పెట్టిన 2004 ముందర వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆయన ప్రజాస్వామ్యం కోసం కానీ, అంబేద్కర్ రాజ్యాంగం కోసం కానీ ఏమైనా ప్రజల కోసం పోరాడిన వ్యక్తి? ఓన్లీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో కంపెనీ స్థాపించి ప్రజా ధనాన్ని లూటీ చేసి, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి 2009 ఎంపీ అయ్యి తర్వాత రాబోయే రోజుల్లో పాపం ఆయన రాజశేఖర రెడ్డి గారు మరణం చెందడం, తర్వాత ఈ విషయాలను సోనియా గాంధీ గారికి తెలవడం, ఈయన ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి బేరం ఆడడం, అది కాంగ్రెస్ జరగకపోవడం వల్ల పార్టీ పెట్టడం, ఇవన్నీ ఇప్పుడున్న పరిపాలన చూసారంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చంద్రబాబు నాయుడుకి రాదండి. ఇలాంటి కుయుక్తులు ఆయన రావు. అలా వచ్చుంటే ఈయన పాదయాత్ర కానీ ప్రభుత్వం కానీ ఎలా వస్తుందండి? ప్రజాస్వామ్యయుతంగానే పరిపాలించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అది ఎవరైనా సరే నరేంద్ర మోడీ గారు కూడా మీకు ఆయన ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసనలో చేసిన విషయం మీరు గుర్తుంచుకోవాలి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన సీఎం కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఒక సామాజిక వర్గం అవనండి, లేకపోతే అభిమానులు కానివ్వండి, విపరీతంగా ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో సీఎం కావాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు గెలిచి ఇది మా బలం నిరూపించుకుని ఆ విధంగా ఎంతో కొంత ఏపీలో పాగా వేసి తమ బలం పెంచుకునే విధానంలో భాగంగానే అవసరమైతే కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా అవకాశం ఇస్తున్నారు అనుకోవాలా మరి? సార్ ఒకసారి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు ఈ అభిమానుల ఆయన విపరీతమైన అభిమానులు ఫాలోయింగ్ ఉంది. ఆ అభిమానులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏ రకంగా ఓట్ మేనేజ్మెంట్ అనేది తెలియదు అంటారు. మీరు లెక్క ఏంటి, టిఆర్ఎస్ పార్టీ పెట్టాడు ఆయన. 2004లో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని, సోనియా గాంధీ రకరకాలుగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ లో నాయకులు అందరినీ కాళ్ళు ఏళ్ళు పట్టుకుని, ఆయన ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రి రావాలని ఆతృత ఆయనకి, నాకు వయసు అయిపోతున్న ఆతృత, ఆ రకంగా పొత్తు పెట్టుకుని ఆ రోజు అసెంబ్లీలో అడిపెట్టాడు టిఆర్ఎస్ పార్టీ. ఏమైందండి? దానివల్ల 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అదే సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పెట్టినప్పుడు ఉండుంటే కనుక
నిజంగా కూడా ఆ పార్టీ అదే కేసీఆర్ సిద్ధాంతం కనుక మెయింటైన్ చేసి ఉంటే కనుక ఇవాళ ఈ రాష్ట్రంలో పెద్ద ఈ 3 పార్టీల్లో సమాన పార్టీగా ఉండేదండి. అది కూడా అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా టీడీపీకే సపోర్ట్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు సీఎం అవడం కోసం కృషి చేశారు కదా. ఎవరు సపోర్ట్ చేసినా నిజంగా అప్పుడు నిజంగా సీట్లు తీసుకుంటే ఈ పార్టీకి సీఎం రేస్లో ఉండేవారేమో పవన్ కళ్యాణ్ చెప్పలేం కదా. సార్ మీరు నన్ను వేసిన క్వశ్చన్ ఏంటంటే ఆయన పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకుంటంలో ఏ రకమైన ఇబ్బంది పడ్డారో ఇప్పుడు చాలా చేయగలరు అని అంటున్నారు కదా. అవును, కానీ ఇప్పుడు కరెక్ట్ లైన్ లోకి వచ్చాడండి ఆయన 25 సీట్లు పోటీ చేస్తున్నారు, కంపల్సరీ 16-17 సీట్లు ఆయన కంపల్సరీ గెలుస్తాడు. ఆయన అసెంబ్లీకి అడిగాడతాడు. ఆయన లేకపోతే ఆయన నిజంగా 19 సీట్లు ఆయనకు వచ్చినా ఆశ్చర్యపోకలేదు. 18 సీట్లు కదా మన ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు కావాలి. ఆ హోదాకాలంలో వచ్చేసినా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఈ రాష్ట్ర ప్రజలు అసలు మీకు ఈ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో మీరు అంచనా సీట్లు వస్తాయండి. ఇప్పుడు బీజేపీలో పోటీ చేస్తున్న నేతల్లో చంద్రబాబు నాయుడు కనుసనలో పనిచేసే వాళ్ళు చాలా మంది బీజేపీలో అయితే ఉన్నట్టుగా విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా చంద్రబాబు కనుసనల్లోనే పోటీ చేసే వ్యక్తులుగా అయితే వాళ్ళకి పేరుంది. వాళ్ళు బీజేపీకి ఎంతవరకు సహకరిస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు పోటీ చేస్తున్న చాలా మందిలో కూడా చంద్రబాబు నాయుడు కనుసనలో పనిచేసే వాళ్ళే ఇప్పుడు బీజేపీలో ఆల్మోస్ట్ అందరూ నేతలందరూ ఉన్నారు. రేపన్న రోజున ఎప్పుడన్నా బీజేపీకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు వైపే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. విజయ్ గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. దేశంలో ఈ విషయం గురించి చర్చ జరగాల్సిందే. మీకు 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కానీ గతంలో స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆర్ఎస్ఎస్ లో గతంలో పనిచేసిన వారే. ఇప్పటికిప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు చూడండి, రేవంత్ రెడ్డి గారు, వారు కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకే, ఏబీవీపీ కార్యకర్తే. కాబట్టి ఇట్లా చూడండి, వ్యక్తులు మారినప్పుడు వ్యక్తులు వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఇంకొక విధంగా ఉండొచ్చండి. జీవనము, జీవితము, వృత్తి, ప్రవృత్తి, రాజకీయాలలో ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో గెలిచినప్పటికీ కూడా ప్రైవేటుగా మాట్లాడుకోవడం, ప్రైవేట్ సంభాషణ అనేది చాలా సహజము. అయితే చివరికి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటో దానికి కట్టుబడి ఉంటారు. కట్టుబడి ఉండకపోతే పార్టీ యొక్క సిద్ధాంతము, ఐడియాలజీని గురించి ఖచ్చితంగా పార్టీలో ఇంటర్నల్ గా ప్రజాస్వామ్యంగా చర్చ జరుగుతుంది. జరగకుండా ఏం వెళ్ళదు. ఇప్పుడు అట్లా అనుకుంటే మీకు ఈ రోజు మా అస్సాం ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, హేమంత బిశ్వ శర్మ. మరి 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 ఈరోజు చక్కగా పరిపాలన చేస్తున్నారు, దేశంలో పాపులర్ గవర్నమెంట్ నడుపుతా ఉన్నారు. అట్లానే కాదు, ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 2009లో కడప నుంచి లోక్సభ సభ్యులుగా గెలిచారు. ఆయన రిజైన్ చేసి గెలిచి వారు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు కొత్తగా పార్టీ. మరి అట్లయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో గతంలో ఉన్న సంబంధాలను ఇప్పుడు కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తక్కువ వస్తే ఖచ్చితంగా ఇస్తారనే కదా అర్థం. మరి కాదా? మరి ఈ రోజు షర్మిల గారు ఉన్నారు, గతంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఈ రోజు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళారు అంటే వాళ్ళ చెల్లెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుందే, యాక్సెప్ట్ చేస్తుందే? కాబట్టి వ్యక్తులు వేరే వారికి వ్యక్తులకు వేరే ప్రయోజనాలు కానీ వారి ఆలోచనలు కానీ ఉండొచ్చు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాలకు ఖచ్చితంగా వారు పాటుపడాల్సిందే. ఎందుకంటే అఫీషియల్ గా లోక్సభలో కానీ శాసనసభలో కానీ వారికి విప్ ఉంటుంది, లేదంటే శాసనసభలో కూడా అట్లే ఉంటుంది, లేదా పార్టీలో అయితే ఖచ్చితంగా ఆ విషయం గురించి చర్చ జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీ అనేది ఏదైతే మనకున్న కమిటీల్లో వాటి ప్రకారమే నిర్ణయం చేస్తుంది తప్ప ఎవరు వచ్చినప్పటికీ కూడా పార్టీలో ఇంకొక పార్టీ నుంచి వచ్చారు వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుంటారంటే, ఇప్పుడు కేసినేని నాని గారు ఉన్నారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రేపు ఎంపీగా గెలిస్తే తెలుగుదేశం సైడ్ వస్తారా అంటే అది సరైనది కాదు కదా. కాబట్టి మనం ఒక పార్టీని నెలకొల్పుకున్నప్పుడు వాటికి సిద్ధాంతాలు ఉంటాయి, మన ప్రయోజనాలు ఏంది, ప్రాథమిక లక్ష్యాలు ఏంది, వాటిని అనుసరించి ప్రజలు తద్వారా ప్రజల నుంచి ఎన్నికైనటువంటి నాయకులు వాటిని అనుసరించారు తప్ప ఇంకొకటి కానే కాదు విజయ్ గారు. కాబట్టి దేశంలో ఐడియాలజికల్ గా ఉన్న పార్టీలన్నీ 1-2 ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ. కమ్యూనిస్టు పార్టీలు ఏ అలయన్స్ లో ఉంటారో
వాళ్ళకి అంతే భారతీయ జనతా పార్టీ వెళ్ళదు. భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఉన్న దాంట్లో కమ్యూనిస్టులు కూడా వెళ్ళరు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. సైద్ధాంతికంగా విభేదంగా ఉన్నప్పుడు మా సిద్ధాంతాన్ని ఒప్పుకొని మేము భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తాం, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం, మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నా కరెక్ట్ అన్నప్పుడు ఇంకా అనుమానించాల్సి ఏముంది? ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా రాజకీయాల్లో పాల్గొనొచ్చు, ఎవరు కూడా ఏ పార్టీలో కూడా చేరొచ్చు. ప్రజలు ఆమోదిస్తే ఆ పార్టీ సహకరించి బీఫామ్ ఇస్తే గెలుస్తారు, గెలిచి ప్రజలకు సేవ చేస్తారు తప్ప ప్రతిదాన్ని అనుమానించి ఇంకొక పార్టీకి కోవర్టుగా ఉంటారని అనుకోవడం అనేది సరైంది కాదు. అది అన్ని పార్టీలకు అన్ని వాళ్ళ పార్టీలు కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. విజయ్ గారు రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే కోల నాగేశ్వరరావు గారు, అలాగే డిబేట్లో పాల్గొన్న శాఖ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.